జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ విన్నారనుకో ఖచ్చితంగా మీ కిక్కుంలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కిక్ ఎక్కుతుంది, డౌటేలే. ఇంక అసలు విషయానికి వస్తా. ఉత్తరప్రదేశ్ జనాభా దాదాపుగా 23 కోట్లు ఉంటుంది. అందులో ఈ ముస్లింల జనాభా వచ్చేసి 4 కోట్ల పైనే ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్లోని ఈ మెజార్టీ ముస్లింల పిల్లలు మనం వెళ్ళే పాఠశాలకు అంటే ఏది మనం పోయే బళ్ళు ఉంటాయి కదా స్కూల్లో, ఆ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ మదర్సాలలో జాయిన్ అవుతూ ఉంటారు. అందుకే ఉత్తరప్రదేశ్లో ఈ మదర్సాలు వచ్చేసి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినాయి. యోగి ప్రభుత్వం వచ్చే సమయానికి ఉత్తరప్రదేశ్లో ఎన్నున్నాయి తెలిసిన మదర్సాల 40,000కు పైగా మదర్సాలు ఉన్నాయన్నమాట. దాదాపు ఈ మదర్సాలన్నీ కూడా సరైన లైసెన్స్ లేకుండా నిర్మించినట్టే కావడంతో సరైన పత్రాలు లేని కారణంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దాదాపుగా 15,000 మదర్సాలను మూసేసింది. అర్థమవుతుంది కదా. నేను ఇంకో మాట చెప్తా, అర్థమవుతుంది కదా అంటే ఏదో మిమ్మల్ని ఏదో తక్కువ చేశానని మీరు అనుకోవద్దు. అంటే మిమ్మల్ని కొంచెం అటెన్షన్లో పెట్టాలనేది నేను అర్థమవుతుంది అంట, అంతేగాని ఏది మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలని ఉద్దేశిస్తే కాదు. మీరేం అట్లేమని అనుకుంటే దయచేసి అపార్థం చేసుకోకండి. ఇంకా అసలు విషయానికి వస్తే సరైన పత్రాలు లేకపోవడమే కాకుండా నిర్వహణ కూడా సరిగ్గా లేని ఈ 15,000 మదర్సాలను యోగి ప్రభుత్వం అయితే సీలేసింది అంటే తెలుసు కదా మీకు. అంటే ఆ బేగానికి సీలేసి దానికి వేస్తారు చూడు, మన సినిమాల్లోనూ సీరియల్లోనూ చూపిస్తూ ఉంటారు ఆ మాదిరిగా. ఇది జరిగి చాలా రోజులు అవుతుంది. మళ్ళా ఇప్పుడు మరొకసారి ఏంటంటే ఈ మదర్సాలలో అసలు ఎటువంటి విద్యను అందిస్తున్నారు, అసలు కనీస ప్రమాణాలు అయితే పాటిస్తున్నారా లేదా అన్న విషయాలపై మిగిలిన మదర్సాలపై ప్రత్యేక విచారణకు ఆదేశించాడు మన యోగి ఆదిత్యనాథ్ గారు. అసలు పూర్తి స్థాయిలో ఈ మదర్సాలపై సమగ్రమైన దర్యాప్తుకి అయితే ఆదేశించారు. అంతే, ఇక మదర్సాల యాజమాన్యంలో ఒక తత్తరపాటు మొదలైపోయింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, ఏకంగా 500 మదర్సాల యజమానులు అయితే ముందుకొచ్చి తమ మదర్సాల లైసెన్సులను క్యాన్సిల్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగడం ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. మీరు ఆ యోగి సినిమా అనుకుంటా, ప్రభాస్ది కదా అదే, ఆ యోగి సినిమాలో మమ్మల్ని అరెస్ట్ చేయండి అని వస్తారు చూడు. ఆ మాదిరిగా వీళ్ళే గవర్నమెంట్ కాడికి పోయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాడికి పోయి స్వచ్ఛందంగా మా లైసెన్సులు క్యాన్సిల్ చేయమని చెప్పి వీళ్ళే అడిగినారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత టెన్షన్ పడి ఉంటారో, ఎంత భయపడి ఉంటారో యోగి దెబ్బకు. అంటే ప్రభుత్వం వచ్చేసి ఈ మదర్సాల లైసెన్సులను క్యాన్సిల్ చేయకముందే మదర్సాల యజమానులే తమ వద్ద సరైన పత్రాలు లేవని చెప్పేసి అందుచేత తమ మదర్సాల లైసెన్సులను క్యాన్సిల్ చేయమని చెప్పుకోవడం ఇక్కడ అతిపెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ప్రభుత్వం దర్యాప్తు చేసి ఈ మదర్సాల్లో కనీస వసతులు లేవని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే యోగి ఆదిత్యనాథ్ గారు ఖచ్చితంగా ఈ మదర్సాలకు సంబంధించిన యజమానులపై 100% చర్యలు తీసుకుంటారు. అందుకే ముందుగానే ఈ బెదిరిపోయినటువంటి ఈ మదర్సాల యజమానులు వెళ్ళి తమ మదర్సాల లైసెన్స్ను క్యాన్సిల్ చేయమని చెప్పుకోవడం ఇక్కడ గమనార్హం. ఈ విధంగా మొత్తంగా ఒక 500 మదర్సాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తుంది. చూడండి, మన ఆంధ్రాలోనూ తెలంగాణలో అయితే ఇది అసలు పాసిబులే కాదు. అలాంటిది ఉత్తరప్రదేశ్లో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పరిపాలిస్తున్నాడో. దొంగలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడే వచ్చింది కొత్తగా ఈ న్యూస్ ఒకటి, ఏమని క్రిమినల్స్ అంతా మమ్మల్ని అరెస్ట్ చేయండి మహాప్రభు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి పోతున్నారని. ఆ విధంగా ఇప్పుడు ఈ మదర్సాల యజమానులే ప్రభుత్వం కాడికి పోతున్నారు, ఏది మా లైసెన్స్ క్యాన్సిల్ చేయండి మేము మదర్సాలు మూసుకుంటామని చెప్పి. అది యోగి ఆదిత్యనాథ్ అంటే. యోగి ఆదిత్యనాథ్ మజాక. ఎందుకంటే ఇంకొక మాట చెప్తా, యోగి ఆదిత్యనాథ్ను దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా చాలామంది ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తారంటే ఆయన నిజాయితీ చూసే. అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే 10 మందికి చేరేలా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ వీడియో చూసేటట్టు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.